ఈరోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పాలకులు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు జవాబుదారీతనంతో పని చేయాలి. వారు చేసిన ప్రతి పని ప్రజలకి నష్టం కలగకుండా ఉండేటట్టు ఉండాలి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి సత్యదూరమైన వాస్తవాలు కానీ నాటి ప్రభుత్వ పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతినిత్యం ఒక అబద్ధాన్ని వండి వార్చారు. దానికి వారు తోడుగా 2 పత్రికలు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, 3 టీవీ ఛానళ్ళు, ఏబిఎన్, టీవీ5, ఈటీవీతో పాటు ఇంకొన్ని ఛానళ్ళను తీసుకుని రోజు ప్రజలకి ఒక అబద్ధాన్ని చేరవేయటానికి చాలా ప్రయాసపడ్డారు. అబద్ధాన్ని చేరవేశారు. అబద్ధాన్ని చేరవేయటం ద్వారా లబ్ధి పొందారు, అధికారంలోకి వచ్చారు. నేను ముందుగానే చెప్పాను, పాలకుడు జవాబుదారీతనంతో ఉండాలని, ప్రజలకు ఒక మాట చెప్పిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయాలని. ఈ దేశంలో గతంలో ఉన్నటువంటి వరవడి కానీ, సాంప్రదాయం కానీ, ఆదర్శగా పాలకులు, రాజకీయ నాయకులు వచ్చారని ఈ దేశ ప్రజలు భావించారు. అలాగే గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటువంటి 9 హామీలు ఇచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి నవరత్నాల అమలులో ఈ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ కూడా అంధకారం, ప్రజలు ఎలా బ్రతకాలో తెలియని భయం. ఆ భయం నుంచి కోలుకునేటట్టుగా ప్రజల్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి పలు ప్రయత్నాలు. కోవిడ్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఆదాయం పడిపోయినటువంటి రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవడంలో ఎక్కడా కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఆదాయం లేదని ఎక్కడా కూడా విస్మరించలేదు. ఆదాయం లేదు, లేకపోతే ఇక్కడ ల్యాబులు లేవు, లేకపోతే ఇక్కడ వైద్యం లేదు అనేటువంటి మాటలు ఎక్కడా చెప్పలేదు. ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, ప్రజలకు ఒక భరోసానిచ్చాడు. అటువంటి పాలన చూశారు, అది నిజం. నేను ముందుగా చెప్పినట్టుగా ప్రజలకి జవాబుదారీతనంతో పనిచేసినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటని నిలుపుకోవడం కోసం ప్రతి క్షణం ఆలోచించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ సందర్భంలో ఇప్పుడున్నటువంటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలు నమ్మలేమనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని, వారితో పాటుగా భారతీయ జనతా పార్టీని తోడు తెచ్చుకున్నాడు. ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు నిత్యం ఒక అబద్ధాన్ని వండి వార్చారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అయ్యా మీకు ప్రభుత్వం వచ్చింది, బడ్జెట్ ప్రవేశపెట్టండి, బడ్జెట్ ప్రవేశపెట్టినట్లయితే వాస్తవ లెక్కలు బయటకు వస్తాయని. అప్పుడేం చెప్పారు, శ్వేతపత్రాలు విడుదల చేస్తాం, ఈ రాష్ట్రం శ్రీలంకగా మారిపోయింది, రాష్ట్రానికి సొమాలియా అయిపోయింది, దివాలా తీసేసింది అంటే రాష్ట్ర ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీసేటట్టుగా వారి మాటలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమైంది కదా. 6 నెలల తర్వాత బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ సమావేశాలు వాస్తవ లెక్కలు ఆర్థిక మంత్రి అధికారులు చెప్పారు కదా. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులెన్ని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులెన్ని, మీరు చేసిన అప్పులు ఎంత? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం విడిపోయి కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,40,000 కోట్ల అప్పులుంటే మీరు ఇంకొక 2,50,000 కోట్ల అప్పులు చేసి 3,90,000 కోట్ల అప్పులు వడ్డీలతో. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే
నిన్న ఒక మంత్రి గారు చెప్తున్నారు, సోమిరెడ్డి గారు, మాజీ మంత్రి సోమిరెడ్డి గారు ఏం చెప్తున్నారు, మీరు చెప్పింది కరెక్టే, 3,90,000 కోట్ల అప్పులు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3,40,000 కోట్ల అప్పులు చేశారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. వెరసి సుమారుగా 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, 7,30,000 కోట్ల అప్పులు ఉన్నాయి. దాని వడ్డీ ఎవరు కడతారంటారు? అంటే మరి మీరు చేసినటువంటి 4 లక్షల వడ్డీ ఎవరు కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కదా కడతా. అది మీరు చేస్తే అది ఒప్పు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది తప్పు. అప్పు చేయడం తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పు చేయడం గొప్పని చెప్పడం ఎలాగా? దాని అర్థం ఏమిటి? ఇది ప్రజలను మోసగించడం కాదా? ప్రజలకు మీరు చెప్పింది అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చడం కోసం పలు ప్రయత్నాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదైతే మీరు డైవర్షన్ పాలిటిక్స్లో భాగం ఉందో, రోజుకు ఒక ఎత్తుగడ. ముందుగా శ్వేతపత్రాలు ఎత్తుగడ చేశారు, తదుపరి తిరుమల శ్రీవారి లడ్డుని పరీక్షించకుండా కల్తీ జరిగిందన్నారు. లడ్డూ పరీక్ష జరగలేదు, కల్తీ జరిగిపోయింది. అంటే ఎంత దారుణమైనటువంటి మాట అంటే, జంతువుల కొవ్వు కలిసిందని ఒక ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా, జవాబుదారీతనం లేనటువంటి మాటలు మాట్లాడారు. అయిపోయింది. ఒక మాసం వచ్చింది, విజయవాడలో వరదలు వచ్చాయి, గేట్లు పగలగొట్టడానికి బోట్లు అన్నారు, అది అయిపోయింది. మీరు ఏదైతే ఒక నింద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారో, నిందారోపణలో వాస్తవాలు లేవనేటువంటి విషయం ఒక నెల తర్వాత తెలుస్తుంది. అంటే మీరు కాలయాపన కోసం, ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఎందుకు మరుస్తున్నారు? మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు ఏమిటి? సూపర్ 6 ఇస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే 10 రెట్లు అధికంగా సంక్షేమాన్ని అమలు చేస్తారన్నారు. ప్రజలు నమ్మారు, మీ మాటల్ని ప్రజలు నమ్మి ఓటు వేశారు. అందుకే మీ 164 సీట్లు వచ్చాయి. మీ మాటలు నమ్మే ప్రజలు, ఓట్లు వేసిన ప్రజలు ఇవాళ అడుగుతున్నారు. వాళ్ళ మాటలు మోగగా ఉంటాయి, కానీ మీ మాటల్ని వారి పక్షాన ప్రతిపక్షం అడుగుతుంది. మీరు చెప్పిన సూపర్ 6లో తల్లికి వందనం సంవత్సర కాలం ఇవ్వాల. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవన్ ఒక పేరు పెట్టారు. మీరు రైతులకు మీరు 20,000 ఇస్తారన్నారు, ఇవ్వాల. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు వచ్చేటువంటి మహిళలకి నెలకు 15,000 ఇస్తారన్నారు, ఇవ్వాల. విద్యార్థులకి ఉద్యోగ కల్పన ఇస్తాము, లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇవ్వాల. నాడు ఇంకా దారుణమైన విషయం, నాడు మీరు తప్పని చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద దుష్ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులు లాగేసుకుంటున్నాడని ఒక తప్పుడు ప్రచారాన్ని పదే 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 చేశారు. మరి ఇవాళ మీ సాక్షాత్ మీరు ఏర్పాటు చేసిన కేంద్రంలో ఒక మంత్రి గారు ఉన్నారే, వారు చెప్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తామనేటువంటిది. అంటే గత పాలకులు చేస్తే తప్పు, మీరు చేస్తే గొప్ప. అంటే ఆనాటి పాలనలో ప్రజలకు మంచి జరిగితే తప్పట, నేటి పాలనలో అదే తరహాగా మీరు పనిచేస్తే గొప్పట. ఎలా అవుద్దండి ఇది? బాధ్యతారాహిత్యం కాదా? జవాబుదారీతనం లేని విధానం కాదా? ఇందులో ఇవాళ ప్రధానమైనటువంటి 2 అంశాలని మీ ద్వారా, మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను. ప్రధానమైనటువంటిది ఇసుక. ఈరోజు ఒక పత్రికలో ఇసుకలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దోపిడీ చేసిందట, దాన్ని వెలికి తీస్తారు. ఇసుకలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి దోపిడీని వెలికి తీస్తారట. అయ్యా, మీ కళ్ళ ముందు దోపిడీ జరుగుతూ ఉంది. నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ఇసుక ద్వారా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దోపిడీకి అడ్డుకట్ట వేసి సంవత్సరానికి 700 కోట్లతో 3,500 కోట్ల రూపాయలు
ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకి సమకూర్చి ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసినట్లు, ఇవాళ ఉచిత ఇసుక పేరుతో మీరు స్కీమ్ కాదు, ఇది స్కామ్. ఉచిత ఇసుక పేరుతో మీ నాయకులకి, మీ అనుయాయులకి, రాష్ట్ర ఖజానాకి చేరాల్సిన సొమ్ముని చేరకుండా మీరేదైతే తీసుకున్నటువంటి స్కీమ్ ఉందో, పాలసీ ఉందో, దానిలో జరుగుతున్నటువంటి దోపిడీ ఏ విధంగా ఉందో ఒకసారి మీకు ప్రభుత్వానికి వివరించాలని ఈనాడు పత్రికలోనే వచ్చింది. కంటి తుడుపు కోసం ఏమని, గోదావరిలో ఇసుక అక్రమ దారి అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూరు అని చెప్పకనే చెప్పారు. ఎలా? ఈ ప్రభుత్వంలో గోదావరిలో డ్రెడ్జింగ్ జరగకూడదు. అటువంటి 80 డ్రెడ్జర్లు కొవ్వూరులో, రాజమండ్రి రూరల్లో, రాజమండ్రి టౌన్లో, గోదావరి పరివాహక ప్రాంతంలో డ్రెడ్జింగ్ జరుగుతుంది. ఎలాగా? రివర్ కన్జర్వేన్సీ యాక్ట్ ప్రకారంగా నేను అడిగా, గోదావరిలో డ్రెడ్జ్ చేసే అనుమతి ఉందా? లేదే. అధికారి ఎవరైనా దానికి అనుమతి ఇచ్చారా? లేదే. అంటే యథేచ్ఛగా 80 డ్రెడ్జర్లు ఈ గోదావరిలో ఇసుకని డ్రెడ్జ్ చేస్తుంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? అధికారులు పనిచేస్తున్నట్టా లేనట్టా? అధికారులు ఏం చేస్తారు? మీ నాయకులు చెప్పినట్టు వినేటట్టుగా వాళ్లకు భయాన్ని సృష్టించారనేటువంటి వాస్తవం దీని ద్వారా అర్థమవుతుంది కదా. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, ప్రభుత్వ ఖజానాకి జమ చేసేటువంటి స్థితిలో ఉన్న డబ్బుని మీ నాయకుల ఖజానాల్లోకి. నేను 2-3 సందర్భాల్లో చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు బుచ్చి చౌదరి గారికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి నేను వివరించాను. ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదని దోపిడీ చేస్తున్నారు ఈ నాయకులు. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవాళ సుమారుగా 80 డ్రెడ్జర్లతోటి గోదావరిలో ఇసుకని తరలిస్తుంటే దానిని అనుమతించినటువంటి నాయకుల కాదు, అధికారుల మీద చర్యలు తీసుకోండి. లేనట్లయితే దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఏదైతే 18 రీచ్లు ఉన్నాయో ఆ రీచ్లకు సంబంధించినటువంటి అనుమతులు ఎవరిచ్చారు? అనుమతులు ఇచ్చిన దాని మీద ఎవరైనా సూపర్వైజ్ చేస్తున్నారా? ఎంత ఇసుక తరలి వెళ్తుంది? అసలు ఏ ప్రాతిపదిక మీద ఇసుకని తరలించాలి? మీరు బోట్స్మెన్ సొసైటీ, ఇది ఇంకా దారుణం. పేదవాడి పొట్టగొట్టి పెద్దవాడికి పెట్టడం అంటే ఇదే. బోట్స్మెన్ సొసైటీలో ఎవరైతే బోట్స్మెన్ సొసైటీలో వర్క్ చేసేటువంటి వారు ఉన్నారో వారందరికీ చెందాల్సినటువంటి డబ్బు యంత్రాలు ఉపయోగించి వాళ్ళ పొట్టగొట్టేటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి నేను మళ్ళీ అడుగుతున్నాను రాష్ట్ర ప్రజల్ని, ఏదైతే ఉచిత ఇసుక పేరుతో ఉచితం అనేటువంటి మాట లేకుండా ఇసుకని దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దాన్ని స్కీమ్ అంటుంది. ఇసుకని నియంత్రించి రాష్ట్ర ఖజానాకి 3,000 కోట్ల రూపాయలు సమకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్కామ్ అంటుంది. మద్యం తీసుకుందాం, మద్యం స్కామ్ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మద్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ విధంగా పాలసీ చేశారు, ఏ విధంగా వారి అనుయాయులు అంటే వారి పార్టీ కేడరా, నాయకులా, ఎమ్మెల్యేలా, శాసనసభ్యులా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వారందరూ ఏ విధంగా ప్రభుత్వానికి చేరాల్సినటువంటి డబ్బుని వాళ్ళ ఖాతాల్లో చేర్చుకున్నారనేటువంటి విషయాల్ని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉన్నాం. దాన్ని జరగనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వంలో ఫెయిల్ అయినటువంటి 43,000 బెల్ట్ షాపుల నియంత్రణ. ఒకరోజు మీరే వెళ్ళి చెప్పారు బెల్ట్ షాపులు ఉంటే నియంత్రిస్తాం. 43,000 బెల్ట్ షాపులు
నియంత్రించారా? లేదే. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పరిష్కారం చూపించారు. ప్రభుత్వమే ఒక మద్యం షాపుల్ని రన్ చేయటం వల్ల బెల్ట్ షాప్ అనే పదం లేదు, బెల్ట్ షాప్ అనే పదం లేదు, ఇల్లిసిట్ లిక్కర్ అనేటువంటి పదం లేదు. మీకున్నటువంటి ప్రచార మాధ్యమాల్లో మీకున్నటువంటి మీ నాయకులకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. దాంతోపాటుగా మద్యం విక్రయాలు తగ్గాయి, మద్యం ఆదాయం పెరిగింది. ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విక్రయాలు తగ్గాయి, ఆదాయం పెరిగింది. మీ దగ్గర విక్రయాలు పెరిగాయి, ఆదాయం తగ్గింది. ఎక్కడ స్కామ్ జరిగింది? మీ పాలసీలో మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారుగా 3 నుంచి 5 వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆనాడు మీ మీద సిబిఐ ఛార్జ్షీట్ వేసినటువంటి విషయాన్ని మీరు తప్పుదోవ పట్టించడానికి మీరు చేయాలనుకున్నటువంటి ప్రజలకు జవాబుదారీతనం లేనటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి మాటని పోషించుకోక ఏ విధంగా ప్రజల దృష్టిని మరల్చాలని రోజుకొక స్కీమ్ వేస్తున్నారు. స్కాముల పేరుతోని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నాయకుల్ని అడుగుతున్నటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరైతే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించి ప్రజలకు సంక్షేమాన్ని ఎగ్గొట్టుతున్నట్టు సంవత్సర కాలం అయింది. సంక్షేమాన్ని అమలు చేశారా? మాట చెప్తున్నారు. ఈ సంవత్సరంలో మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట, అప్పులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అది తప్పు అన్నారు. మరి ఇవాళ మీరు 12 నెలలు అవుతుంది, 12 నెలలకు వచ్చాం, 1,59,000 కోట్లు, 1,55,000 కోట్లు అప్పులు చేశారు. అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం విడిపోయిన రాష్ట్రానికి మనకు వచ్చినప్పుడు ఒక 73 ఏళ్ల కాలంలో 1,43,000 కోట్లు. మీరు వచ్చిన తర్వాత దాన్ని డబుల్ చేశారు, 3 లక్షల అప్పులు చేశారు. మళ్ళీ ఇవాళ మీరు ఒక్క సంవత్సర కాలంలో 1,55,000 కోట్లు అప్పులు చేశారు. ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. కేవలం డైవర్షన్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వల్ల ప్రజల ఆకలి తీరదు. మీరేదైతే మద్యం మీద లేకపోతే ఇసుక మీద మాట్లాడుతున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రభుత్వ అధినేత బాధ్యత ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిని ఏ విధంగా రాబట్టాలి, దోపిడీకి గురి కాకుండా అనేది. ఇవాళ ప్రత్యక్షంగా రాజమండ్రి పట్టణంలో లేదా రాజమండ్రి రూరల్లో కొవ్వూరులో 80 డ్రెడ్జర్లతోటి ఇసుక డ్రెడ్జ్ చేస్తున్నారు అని అంటే దానికి మీ నాయకులు వత్తాసుందా లేదా? మీరు ఒకటి దోపిడీ ఎలా చేయాలో చెప్పారు. ఎన్నికలైన సుమారు 80 లక్షల టన్నులు ఈ రాష్ట్రంలో ఇసుక నిల్వలుంటే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి. మరొకసారి చెప్తున్నాను సార్, ప్రభుత్వ పెద్దలకే రాష్ట్ర ప్రజలకే ప్రభుత్వానికి సంబంధించిన 80 లక్షల టన్నుల ఇసుక, ప్రభుత్వానికి సంబంధించిన 80 లక్షల టన్నుల ఇసుక గెలిచినటువంటి వారం రోజుల్లో కొండలు గుట్టలుగా ఉంటే దాన్ని ఎత్తుకుపోయినటువంటి ఎవరు? దానిపై ఇన్వెస్టిగేషన్ ఉందా? అప్పుడు మొదలుపెట్టారు. ఇవాళ ఇసుక మట్టి ఒక్కటి కాదు, దోపిడీకి కాదేది అనర్హం అనేటట్టుగా దోపిడీ చేస్తూ దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని రోజు ప్రచారం చేసేటువంటి మీ ప్రయత్నం ఏదైతే ఉందో వాస్తవానికి తప్పులు ఇప్పుడు జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపుతున్నాం. నేను గతంలో 3 ప్రెస్ మీట్లో చెప్పాను. అయ్యా బుచ్చి చౌదరి గారు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇసుక యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంది, చట్టవిరుద్ధంగా ఇసుకని తరలిస్తున్నారు, ఇసుకని ఎత్తుకొస్తున్నారు, గోదావరి నదికి గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. మీరేదైతే డ్రెడ్జింగ్ పేరుతో జరగరానివి అంటే మీ ప్రభుత్వంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా ఒక పని జరుగుతుందని అంటే ఇంత సీనియర్ సభ్యులు
మీ దృష్టికి నేను తీసుకొచ్చాను. వాటా ఎంత, మీ నాయకుల వాటా ఎంత, మీకు నిజంగా వాటాలు లేకపోతే ఈ జరిగే తప్పుని మీరు ఎందుకు అడ్డుకోలేదు? సంవత్సర కాలంగా డ్రడ్జర్లతో తవ్వుతున్నారు, బినామీతో సొసైటీలను ఏర్పాటు చేస్తున్నారు, ఆ పేదల పొట్టలు కొట్టి మిషనరీ వాడి పెద్దలకు పెడుతున్నారు. ఇవన్నీ అధికారుల్లో కోఆర్డినేషన్ లేదు. ఒక ఆయన అంటాడు ఇది నా పరిధి కాదని, ఇరిగేషన్ వాళ్ళు. ఇంకొక ఆయన హెడ్ వర్క్స్, అది నా పరిధి కాదని. ఇంకొక ఆయన మైన్స్, అది నా పరిధి కాదు. ఎవరి పరిధి ఇది? ప్రజల పరిధి. ప్రజల నుంచి ఒక అభ్యంతరం వచ్చినా, ప్రజల నుంచి ఒక ఎలిగేషన్ వచ్చినా, ఎలిగేషన్ వచ్చినా దాని మీద స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. బాధ్యతారాహిత్యం. నేను ఇప్పుడే అంటున్నాను, జవాబుదారీతనం లేనటువంటి పాలకుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో గమనించమని ప్రజలను కోరుతున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి సూత్రం, ప్రధానమైనటువంటి లక్షణం. అదే నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక అభ్యంతరాన్ని, జరుగుతున్నటువంటి ఒక చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలని ప్రభుత్వం దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తెచ్చినప్పుడు దాని మీద స్పందించి దాన్ని నిరోధించాలి. ఇక్కడ యథేచ్ఛగా సంవత్సర కాలంగా డ్రెడ్జింగ్ చేసి లారీలు ఎక్కడ చూసినా ఇసుక, ఇంకొక డిపార్ట్మెంట్ ఉంది ట్రాన్స్పోర్ట్, దానికి 30 టన్నుల పర్మిషన్ ఉంటే 50 టన్నులు వేసుకెళ్తుంటే ఆపలేని పరిస్థితిలో ఆ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. నేను జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాను, వారి దృష్టికి వచ్చిన వెంటనే స్పందించేటువంటి లక్షణం ఉన్న వ్యక్తి ఇవాళ అమ్మ మీ బాధ్యత తీసుకోండి, 80 డ్రెడ్జర్లు ఉన్నాయని ఈనాడు పత్రికే రాసింది. అంటే ఇది కూడా ఒక డైవర్షన్ అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా 80 డ్రెడ్జర్లు యథేచ్ఛగా గోదావరి నదిలో ఇసుకని డ్రెడ్జ్ చేస్తుంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట, ప్రభుత్వం పనిచేస్తున్నట్ట పని చేయనట్ట, ప్రభుత్వ యంత్రాంగం ఇందులో విఫలం చెందినట్టా కాదా? డ్రెడ్జ్ చేయటం నేరం. ఇవాళ 2, 3 తీసేశారు కన్నీరు తొడవడానికి. డ్రెడ్జ్ చేయడం నేరమని తెలిసి అంత సాహసంగా 80 డ్రెడ్జర్లు తెచ్చి ఇసుకని డ్రెడ్జ్ చేసేటువంటి వ్యవస్థ కారణం ఎవరు? దీని వెనక ఏ నాయకుడు దీని వెనక నడిపిస్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు బాధ్యత ఉండాలి, అక్కడ కొవ్వూరులో ఉన్న శాసనసభ్యులకు బాధ్యత ఉండాలి, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి దుర్గేష్ గారికి బాధ్యత ఉండాలి. వీరెవరు కూడా ప్రజలకు జవాబుదారీ కాదా? ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రజాపక్షాన్ని అడుగుతున్నాం. గతంలో 2-3 సార్లు ప్రతిపక్షం నుండి ప్రశ్నించాం, అది కూడా ప్రజాపక్షాన్ని ప్రశ్నించాం, మీకు చేమ కుట్టినట్లేదు. నేను అడిగేది ఒక్కటే, మనం అందరం కూడా రాజకీయాల్లోకి వచ్చాం, మనల్ని విశ్వసించో నమ్మో ప్రజలకు సేవ చేస్తామనే విశ్వాసంతో ఓటు వేశారు. ఓటు వేసిన ప్రజలకి నష్టం కలిగే ఏ పనినైనా ఎవరు ప్రస్తావించినా ఆ నష్టాన్ని నిరోధించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాజకీయ నాయకులుగా ఆ రాజకీయ నాయకులుగా మీరు బిజీ వల్ల లేదా విదేశ ప్రయాణాల వల్ల పట్టించుకోకపోతే ఈ పత్రికా సమావేశం ద్వారా చూసి దీన్ని ఇమీడియట్గా వాస్తవాలు తేల్చాలి. దీని మీద అవసరం అయితే ఈ డ్రెడ్జర్లు ఎవరు తెచ్చారు, ఎందుకు ఉపయోగించారు, అవి డ్రెడ్జ్ చేస్తుంటే అలసత్వం వహించింది ఎవరు, అలసత్వానికి ఎవరు ప్రేరణ చేశారు, ఆ ప్రేరకుల కారణం ఎవరు అనేటువంటి విషయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఒక కార్యాచరణ చేసి ఉద్యమిస్తుందనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం.